నరసింగరావు గారు, రెండు అంశాలు. ఒకటి, విశాఖ రాజధానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల ఒప్పందాలు విశాఖ రాజధాని అనే ఒక ఐడియా వచ్చిన తర్వాత, అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయనేది ఒక పాయింట్. రెండోది, ప్రత్యేక హోదాకి సంబంధించి ఈ రోజు బీజేపీ పట్టించుకోలేదు. మేము మెడల వంచి తీసుకొస్తా అన్నాం, కానీ ఆ స్టేజ్ లో ఇంకా ఎక్కువ స్థాయిలో బీజేపీ ఉంది కాబట్టి మేమేం చేయలేకపోయాం, బీజేపీ కూడా పట్టించుకోలేదనేది వారి వాదన. మీరేమంటారు? మన విశాఖ జిల్లాని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నది ఎవరండి? విశాఖ సిటీని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నది మేము. చెప్తారు. మీరు ప్రత్యేక హోదా సంజీవన అని అడిగింది వాళ్ళని అడగండి. ప్రత్యేక హోదా మీరు అడగలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన వాళ్ళని అడిగారా? ప్రత్యేక హోదా మీరు అడిగారా? ప్రత్యేక హోదా నుంచి ఎక్కడ ప్రశ్న లేదండి. వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చింది మా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. 2 వారాల క్రితమే కేంద్ర నరసింగరావు గారు ఇక్కడ ప్రత్యేక మా రాష్ట్ర చాలా క్లియర్ గా చెప్పారు. పురంధరేశ్వరి గారు ఏం చెప్పారంటే 2 వారాల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో తెలియజేయడం జరిగింది. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం, ఎంప్లాయీస్ ఇంకా ఇంక్రిమెంట్. నరసింగరావు గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్. ఈ రోజున ఒక నిమిషం ఈ రోజున ప్రత్యేక హోదా గడిచిపోయిన విషయం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం, విశాఖను స్మార్ట్ సిటీ చేశాం, ఇవన్నీ మీరు ఆహ్వానించాలని చెప్తూ ఉన్నారు. సో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను రాజధాని చేస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు ఓపెన్ గా మీరు స్వాగతించలేకపోయారు? ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు? అంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదండి. అంతిమంగా మీకు ప్రాంతం డెవలప్మెంట్ కదా కావాల్సింది. వాళ్ళు 3 రాజధానులు కట్టుకుంటారనేది వైసీపీ ప్రభుత్వం. మీకు సంబంధం లేదా? అది లేదు కదా. కేంద్రానికి ఏంటి సంబంధం? ఏదైతే అమరావతి, నేను అడిగింది కేంద్రానికి సంబంధం కాదు, ఈ ప్రాంత బీజేపీ నాయకులకి సంబంధం లేదా? మేము కూడా అడుగుతున్నామండి. ఈ ప్రాంత బీజేపీ నాయకులుగా మీరు ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు మీరేం కడతారని మేము అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం. ఏమండి, విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చింది మా ప్రభుత్వం అండి, మా బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు భూమి ఇవ్వలేదు. మా కేంద్ర మంత్రి గారు వచ్చి భూమి పూజ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పింది మా బీజేపీ ప్రభుత్వం అండి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు భూమి ఇవ్వలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందండి. అందుకే దీనికి చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.